Hello friends, welcome back to my channel Singapore with Telugu Ammai. సో ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అక్కడే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని నేనైతే ఏ వీడియోస్ అయితే చేస్తానో సో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సో యాక్చువల్గా చాలా రోజుల నుంచి నేను వ్లాగ్ చేయలేదు, లైక్ 1 వీక్ గ్యాప్ వచ్చేసింది. సో చాలామంది అడుగుతున్నారనమాట, ఏమైంది, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి. 2 వీక్స్ బ్యాక్ నాకు లైక్ చిన్న ఇంజురీ అయిందనమాట. సో దానివల్ల నేను వ్లాగ్ చేయలేకపోయాను. ఐఎమ్ ఫైన్ నౌ, సో ఏబుల్ టు వాక్ అండ్ ఓకే అనమాట. సో అందుకని నేను చాలా వీడియోస్ అలా పెండింగ్లో ఉండిపోయాయి. సో ఎడిటింగ్ చేసే టైం లేక అలా పెట్టేశాను అనమాట. సో ఇవాళ బ్లాగ్లో వచ్చేసి చాలామందికి సింగపూర్లో అంటేనే ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా అనేసి డౌట్స్ ఉంటాయి చాలామందికి. ఎందుకు అంటే సింగపూర్ అనగానే చైనీస్ వాళ్ళు, లైక్ చైనీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా, ఇండియన్ ఫుడ్ ఎంత బాగా దొరుకుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఏ కంట్రీలో అయినా మనకి ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉండవు. సో సింగపూర్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఏ ప్లేస్లో ఉంటాయో అండ్ అలాగే ఏ రెస్టారెంట్స్ అయితే బాగుంటాయో అవన్నీ కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో సింగపూర్లో వచ్చేసి చాలామంది లైక్ నాన్ వెజ్ ఎలా ఉంటుంది, నాన్ వెజ్ బాగుంటుందా, మటన్ డౌట్స్ అనేవి ఉంటాయి కదా. సో నార్మల్గా అయితే సింగపూర్లో మనకి సీ ఫుడ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, లైక్ చుట్టూ కూడా సముద్రమే. సో సీ ఫుడ్ అనేది చాలా ప్రిఫర్ చేస్తారు. అండ్ అలాగే చికెన్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట, లైక్ తొందరగా కూడా ఉడికిపోతుంది. బట్ కమింగ్ టు మటన్, సింగపూర్కి వచ్చి నేను మటన్ అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకు అంటే లైక్ మనకి వండేటప్పుడు కూడా మనకి ఇండియాలో అయితే ఒక 4-5 విజిల్స్లోనే మనకి మటన్ కర్రీ అనేది అయిపోతుంది కుక్కర్ పెట్టేస్తే. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఒక 15 విజిల్స్ పెడితే కానీ నాన్ వెజ్ అనేది ఉడకదనమాట మటన్. సో అందుకని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు కూడా నాకు టేస్ట్ అనేది అంత బాగా నచ్చదనమాట. సో చాలా రేర్ ప్లేసెస్లోనే మనకి మటన్ అనేది దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ ల్యాంబ్, అలాగే షీప్, ఇలాంటివన్నీ మనకి దొరుకుతాయి. సో మటన్ అనేది మనకి కొన్ని ప్లేసెస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ రెస్టారెంట్స్లో కూడా మనకి ఆ టేస్ట్ అనేది అంత బాగుండదు. సో నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్ వెళ్ళానండి. సో ఆ రెస్టారెంట్లో నేను మటన్ బిర్యానీ ట్రై చేశాను. అదైతే చాలా చాలా బాగుండే అనమాట. వాళ్ళ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే బిర్యానీ రైస్ యూస్ చేయకుండానే డిఫరెంట్ రైస్ యూజ్ చేశారు. సో ఆ రైస్ అనేది ఏంటి, మటన్ బిర్యానీ కాస్ట్ సింగపూర్లో ఎంత ఉంటుంది, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియోనైతే టిల్ ఎండ్ ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ సింగపూర్లో బిర్యానీ ఎలా ఉంటుంది, బిర్యానీ కాస్ట్ ఎంత ఉంటుంది, అండ్ అలాగే ఇండియన్ రెస్టారెంట్స్ అనేవి సింగపూర్లో ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో లెట్స్ గో. సో బిర్యానీ చూస్తుంటేనే మనకి నోరు ఊరుతుంది కదా. ఇది మటన్ బిర్యానీ అనమాట, మేము ఆర్డర్ ఇచ్చింది. సో రెస్టారెంట్కి వచ్చేసరికి ఇది మచన్స్ కిచెన్స్ అని మనకి సింగపూర్లో రేస్ కోర్స్ రోడ్లో లిటిల్ ఇండియన్ ప్లేస్ దగ్గర ఉందన్నమాట. సో ఇది వచ్చేసి లొకాలిటీ మ్యాప్. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఫెరార్ పార్క్. సో ఫెరార్ పార్క్ ఎంఆర్టీ ఎగ్జిట్ తీసుకోవాలి మనము. సో ఆ ఎగ్జిట్ వచ్చేసి ఎగ్జిట్ ఈ తీసుకున్నాము. ఫెరార్ పార్క్లో నుంచి ఎగ్జిట్ ఈ రేస్ కోర్స్ రోడ్ ఎగ్జిట్ తీసుకున్నాము. సో ఇది చూసారు కదా, ఇది రేస్ కోర్స్ రోడ్ అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఇవాళ ఏ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే బాగుంటాయి అంటే నేను ఎక్కడ టేస్ట్ చూసానో ఆ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఇవాళ షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ముత్తూస్ కర్రీ అనమాట. మనకి ఈ రెస్టారెంట్లో కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే వెళ్ళాం మేము.
అండ్ ఇది వచ్చేసి గాయత్రి రెస్టారెంట్. అండ్ దీని పక్కనే మనకి అంజప్పర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇందులో బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి మర్చెంట్ కిచెన్. సో ఇవాళ మనము ఇదే రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాము. ఇది ద టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ అని చెప్పి చెన్నై వాళ్ళది, తమిళనాడు వాళ్ళదనమాట. సో ఎలా ఉంటుంది మటన్ బిర్యానీ అని కూడా తెలుసుకుందాము. సో రెస్టారెంట్ ముందే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్ అని, క్యూమెన్ సీడ్స్ అని, ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్గా అక్కడ గ్రో చేస్తున్నారు. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని కూడా తెలుసుకుందాము లోపలికి వెళ్ళి. సో మీరు ఇక్కడ లోపల ఎంట్రన్స్ ఇలా అవ్వంగానే కూడా మనకి ఆ వాల్ అనేది నాకు చాలా నచ్చింది. అంటే ఆ పెయింటింగ్స్ కూడా లైక్ పాతకాలంలో పెయింటింగ్స్, అంటే ఓల్డ్ డేస్లో మనకి ఇలా ఉండేవి కదా, లైట్స్ కానివ్వండి అలా పెయింటింగ్స్. సో ఆ విధంగా ఉండేదన్నమాట. సో ఎన్విరాన్మెంట్ అంతా కూడా నాకు హోటల్ నచ్చింది. లైక్ ఆ కార్ కానివ్వండి అన్నీ ఓల్డ్ అనమాట. లైక్ ఓల్డ్ డేస్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ పెయింటింగ్స్ ఉన్నాయి అక్కడ. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ మనకి మర్చెంట్స్ అని చెప్పి స్టార్టింగ్లోనే పెట్టారు. అండ్ అక్కడ వాళ్ళ సర్టిఫికేట్స్ పెట్టారు. సో ఈ హోటల్కి అయితే రేటింగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేను ఈ రెస్టారెంట్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ నార్మల్గా నేను ఎప్పుడైతే మటన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా. సో ఈ రెస్టారెంట్లో మటన్ బిర్యానీ బాగుంటుంది అని చెప్తే నేను మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఇవన్నీ కూడా వీళ్ళు యూజ్ చేసే స్పైసెస్ అనమాట. సో నార్మల్ కౌంటర్ దగ్గరే పెట్టారు వాళ్ళు ఏం స్పైసెస్ అయితే యూజ్ చేస్తున్నారో. సో వీళ్ళ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే మనకి మీఠా పాన్ కూడా అవైలబుల్ ఉంటుంది రెస్టారెంట్లో. లైక్ ఫైనల్గా ఆఫ్టర్ ఫుడ్ మనం మీఠా పాన్ కూడా తీసుకోవచ్చు రెస్టారెంట్లో. అండ్ సోమ్ కూడా డిఫరెంట్గా ఉన్నదనమాట ఆ ఒక్క అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మెనూ అనమాట. సో ఫుడ్ మెనూ కూడా చూసేద్దాము ఎలా ఉందని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నీలికాయ రసము, పాలి పటాయం చికెన్ చారు, నందు రసము, పాల్ కట్టి వరువలు, బేబీకార్న్ కుర్కురే అంట. అలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే మొత్తము తమిళనాడు స్టైల్, నేను నేమ్స్ కూడా ఇలాంటి నేమ్స్ ఎక్కడ కూడా చూడలేదు, అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి నాన్ వెజ్ స్టార్టర్స్ అంట. ఇందులో కూడా నీలై చిల్లీ చికెన్, ఒరిజినల్ మటన్ చుక్క, ఉప్పు కారి చుక్క, మటన్ కోలా ఉరుందాల్, నీల్ కాజీ, వరువల్ అని డిఫరెంట్గా ఉన్నాయి కదా. అండ్ వెజ్లో కూడా ఉరులాయ్ తొక్కు, వెండుకాయ మసాలా, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా వినలేదని. సో ఇందులో నాన్ వెజ్లో వచ్చేసి కొంగునాడు కాజీ కర్రీ, చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము ఒకటి. అండ్ సీ ఫుడ్ అయితే ఆర్డర్ ఇవ్వలేదు, ఎప్పుడు సీ ఫుడ్ తింటూనే ఉంటామని చెప్పి. ఇక్కడ కూడా ఎగ్ కరండి ఆమ్లెట్ అంట. అండ్ మటన్లో వచ్చేసి మధురాయి మటన్ కర్రీ, మటన్ కసముసా అంటే వెరైటీగా ఉంది కదా. సో మటన్ స్ట్యూ, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ కూడా. సో బిర్యానీలో వచ్చేసి అక్కడ మచన్స్ మటన్ బిర్యానీ అని సెకండ్లో ఉంది కదా. సో అది ఆర్డర్ ఇచ్చామన్నమాట. శ్రీరంగ సాంబార్ రైస్ అని తమిళనాడు ఫేమస్ రైస్ అంట అది. ఫైనల్గా డెజర్ట్లో వచ్చేసి కోకోనట్ సోఫుల్ అని చాలా హెల్తీ అండ్ పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పి అది ఆర్డర్ ఇచ్చాము. సో మనకి బిర్యానీ కాస్ట్ వచ్చేసి మనకి $1340 పడింది సింగపూర్లో. సో ఇండియా రేట్ ప్రకారం మనకి $750, $800 అనమాట అంతే. సో ఇప్పుడు మా ఆర్డర్ అయితే వచ్చేసింది. సో చూసారు కదా, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ. నాకైతే ఫుల్గా నచ్చేసింది. అలా పెట్టుకొని తింటూనే ఉన్నాను మటన్ బిర్యానీ అయితే. అంటే మనకి ఇండియాలో తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత నాకు ఇండియాలో తిన్న మటన్ బిర్యానీ ఫీలింగ్ అనేది వచ్చింది. సో ఫైనల్గా ఈ కోకోనట్ సర్ఫుల్ అని చెప్పి డిఫరెంట్గా ఉంది, సంథింగ్ లైక్ కోకోనట్ టేస్ట్. అది ఎలానో ఉందన్నమాట డిఫరెంట్గా. సో అంత తియ్యగా లేదు, అంత నార్మల్గా కూడా లేదు, బాగుంది. లైక్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు వచ్చేసి మనం రెస్టారెంట్ మేనేజ్మెంట్ టీం వాళ్ళతో మాట్లాడి అండ్ వాళ్ళ స్పెషల్ డిషెస్ ఏంటో కూడా కనుక్కుందాము.
This restaurant got started 2017. 2017. Yeah. So this is the first, right? Yeah, Do you have any branches No, other than this? we got other business, flower shop. Flower shop. Okay. But the food is very tasty. So just now we ordered a Sri Lanka mutton biryani. So Sri Lanka, is this a biryani? Biryani rice No, or it's different rice. Biryani rice. Oh. Sri Samba is a biryani rice. So is it famous for Tamil Nadu? Yes. Oh, okay. Actually, chicken biryani, mutton biryani, all done in Sri Samba rice, and it's very nice. So what are the special dishes? We got koli milagi correct. Basically, also very famous. Yeah, even we had that. Just now we had this food. It was very good. Yeah. So what flavors you will add in that? They will add coconut milk, Okay. add coconut milk and some sort of salad, they won't say. Okay. That is too Machans. Sometimes, They won't reveal that. also won't say that what they are doing inside. Oh, okay. But it's the taste was very good. Thank you Yeah. so much. సో ఇది వచ్చేసి వాళ్ళ రెస్టారెంట్ సర్టిఫికేట్ అంట, లైక్ ఫుడ్ అనేది చాలా చాలా బాగుంది అని చెప్పి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నాకైతే ఫుడ్ అయితే చాలా నచ్చింది. సో మీరు సింగపూర్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వెళ్ళి అయితే టేస్ట్ అయితే చూసి ఎలా ఉంది అని చెప్పి కమెంట్స్ అయితే నాకు పెట్టండి. అండ్ అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా సింగపూర్కి ట్రావెల్ చేస్తే ఈ రెస్టారెంట్లో బిర్యానీస్ అయితే స్పెషల్ డిషెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా టేస్ట్ చూసేయండి. సో మనకి ఆ రెస్టారెంట్ పక్కనే కూడా చాలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఈ స్ట్రెచ్ అంతా కూడా మనకి ఇండియన్ రెస్టారెంట్స్ మనకి కనిపిస్తాయి. లైక్ ఇక్కడ చూస్తున్నైతే శకుంతలాస్, ఇది కూడా చాలా బాగుంటుంది ఫుడ్ అందులో కూడా. అండ్ ఇది వచ్చేసి ఢిల్లీ రెస్టారెంట్, ఇది వచ్చేసి అరోమాస్ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి బనానా లీఫ్ అపోలో. నార్మల్గా అయితే ఈ టూరిస్ట్ వాళ్ళకైతే లైక్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకైతే నార్మల్గా ఈ టూరిస్ట్ వాళ్ళంతా కూడా ఈ రెస్టారెంట్స్ ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే మనకి బఫే సిస్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అందులో. సో నెక్స్ట్ వచ్చేసి కుంభకర్ణ, ఇందులో కూడా నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. లైక్ మహారాజా చికెన్ బిర్యానీ అని అలా డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటాయి అందులో కూడా. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే క్యాటరింగ్ ఫ్రమ్ 1190 అంటే అలా ఫుడ్ పెట్టేస్తారనమాట, నార్మల్గా బఫే సిస్టమ్ లాగా. ఈ జగ్గీస్లో కూడా మనకి బాగుంటుంది. అంటే మనకి ఇందులో నార్త్ ఇండియన్ డిషెస్ అనేవి చాలా బాగుంటాయి. లైక్ చపాతీస్, రోటీస్, చికెన్ కర్రీస్, అలాగే పూల్చాస్, పరోటాస్, అవన్నీ కూడా బాగుంటాయి అందులో. సో నార్త్ ఇండియన్స్కి అయితే ఆ రెస్టారెంట్స్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి చైనీస్ వాళ్ళదనమాట. అండ్ ఇది వచ్చేసి చెన్నైస్ కిచెన్ అని చెప్పి చెన్నై వాళ్ళది. అంటే ఇక్కడ మనకి టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి ఈ రెస్టారెంట్లో, లైక్ ఇడ్లీ, దోశ అలాంటివి అనమాట. సో మనము ఇక్కడ రిటర్న్లో లిటిల్ ఇండియా అనే మాటి దగ్గరే ఉంది దాని దగ్గర. సో ఫెరార్ పార్క్ లిటిల్ ఇండియా మధ్యలో ఉంటుందన్నమాట రెస్టారెంట్. సో రిటర్న్లో లిటిల్ ఇండియా నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ మాటికి వెళ్ళాము. అండ్ మీకు ఇక్కడ చెప్తూ ఉంటాను కదా, లిటిల్ ఇండియాలో చాలా ఫేమస్గా మనకి అన్నీ దొరుకుతాయి, అన్ని ఐటమ్స్ అని చెప్పి. మనకి వెజిటేబుల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట, చాలా ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రతి ఐటెం కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఇండియన్ గ్రోసరీ షాప్స్ కూడా మనకి చాలా లైన్గా ఇండియన్ గ్రోసరీ షాప్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఫ్లవర్స్ కావాలనుకుంటే కూడా ఇదే లిటిల్ ఇండియా ప్లేస్లో అక్కడ చిన్న చిన్న ఫ్లవర్ షాప్స్ కూడా ఉంటాయి మనకి. సో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనకి ఇండియన్ గ్రోసరీస్కి మేము ఎక్కువ మాటికి ఇక్కడికే వస్తూ ఉంటాము, ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ ఆకుకూరలు అలాంటివి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్పి మేము అలా 2 వీక్స్కి ఒకసారి లేదా 3 వీక్స్కి ఒకసారి అలా వస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి మచన్ కిచెన్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ అని ఈమెయిల్ ఐడి, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి పెట్టాను. సో చూసారు కదా, సో ఇది ఇవాళ వీడియో అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ముందుకి రావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో అంటిల్ దెన్ బాయ్.